So, Hare Krishna devotees, welcome all of you. So, we'll start our session with Pranam Mantras. Hare Krishna. So, we'll start reciting Pranam Mantras together. So, other devotees will join meanwhile. Nama Om Ajnanatimirandasya Jnananjanashalakaya Chakshurunmilitam Yena Tasmai Shri Gurave Namaha Nama Om Vishnupadaya Krishna Preshtaya Bhutale Srimate Bhakti Vedanta Swamin Iti Namine Namaste Saraswate Deve Gauravani Pracharine Nirvishesha Shunyavadi Paschatya Deshatarine जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे श्री श्री राधा गोविंद की निताय गौरंग की लक्ष्मी नरसिम्हा स्वामी की Vishwaguru Srila Prabhupada ki. Hare Krishna, welcome all devotees. So today our topic is very important topic. Of course, all topics are important topics only. అయితే ఈరోజు మనం మాట్లాడుకునే విషయం వచ్చేసి ఇట్ ఈస్ రిలేటింగ్ టు అవర్ ఎవ్రీడే లైఫ్, ఈచ్ అండ్ ఎవ్రీడే లైఫ్ అనమాట ఈరోజు మనం మాట్లాడుకునే విషయం. సో నాట్ ఎన్ ఆర్డినరీ థింగ్. ఎందుకంటే ఈ టాపిక్ విషయంగా దెర్ ఇస్ సో మచ్ కన్ఫ్యూజన్, సో మచ్ కేఎస్. కన్ఫ్యూజన్ అనే పదం కన్నా ఈ కేఎస్ అనే పదం దీనికి తగ్గదన్నమాట. దీనికి తగిన పదం కేఎస్ అనే పదం. సో ఎందుకు ఏంటి మరి ఆశ్రమ ధర్మం విషయంలో అంత ఆందోళనకరమైన విషయం ఏముంది అనేది ఈరోజు మన టాపిక్ అనమాట. ఓకే, సో విల్ గెట్ ఇన్ టు ద ప్రజెంటేషన్. ఓకే, సో పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. సో మానవ జీవితం యొక్క పర్పస్ ఏంటి? మరి మన గురువుగారైన ప్రభుపాల్ వారు భగవద్గీత చాప్టర్ నెంబర్ 4 టెక్స్ట్ నెంబర్ 2 సో దాని యొక్క వ్యాఖ్యానంలో చెప్పారనమాట. మానవ జీవితం అనేది ఊరికనే ఇంద్రియ తృప్తి కోసం వినియోగించాల్సింది కాదు. జంతువులకైతే పూర్తిగా ఇంద్రియ తృప్తి కోసమే ఆ రకమైన జంతువుల శరీరం కావచ్చు, కీటక శరీరం కావచ్చు, పక్షి శరీరం కావచ్చు అవి ఇవ్వబడ్డాయి. అయితే మనుషుల విషయం వచ్చేసి మరి మానవ జీవితంలో మరి 4 స్థితులు ఉన్నాయన్నమాట. నిన్న 4 వర్ణాల గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు 4 ఆశ్రమాల గురించి మాట్లాడుకోవాలి. మానవ జీవితంలో 4 ఆశ్రమాలను పెట్టారు. కారణం ఆ 4 ఆశ్రమాలని అనుసరిస్తే మరి ఆధ్యాత్మిక జీవితంలో పరిపూర్ణత అనేది వచ్చుద్ది. ఆ రకంగా మానవ జీవితం అనేది సఫలీకృతం అవుతుందన్నమాట. సో దానికోసం అనేసి ఈ 4 ఆశ్రమాలు అనేవి రూపొందించడం జరిగింది. మరి పర్పస్ ఆఫ్ లైఫ్, మరి ఇన్స్టెడ్ ఆఫ్ వేస్టింగ్ టైం ట్రైయింగ్ టు అటైన్ బెటర్ పొజిషన్ ఇన్ మెటీరియల్ లైఫ్, one should simply endeavor to return home back to our head, then all problems will be solved. అయితే మరి భౌతిక ప్రపంచంలో ప్రతికూలమైన పరిస్థితులు అనేవి వచ్చినప్పుడు మరి కొంతమంది సర్దుకుపోయి బతికేవాళ్ళు, కొంతమంది పోరాటాలు చేసేవాళ్ళు, కొంతమంది మరి భౌతిక ప్రపంచంలో అన్యాయాలు జరుగుతాయి, అలాగే మనకి నచ్చని విషయాలు చాలా జరుగుతాయి. అందులో ఏ రకమైన అనుమానం లేదు. సో కొంతమంది ఏంటంటే ఒకానొక సమస్యను పరిష్కరిస్తాను అని చెప్పేసి వాళ్ళ జీవితం మొత్తం అంకితం చేయడం అనేది మనం చూస్తూ వచ్చాం. ఇంత చేసి వాళ్ళ జీవితం మొత్తం అంకితం చేస్తారు, వాళ్ళ జీవితాన్ని కూడా వాళ్ళ ప్రాణాన్ని కూడా త్యాగం చేస్తారు కొన్ని రకాల సమస్యల్ని పరిష్కరిద్దాం అనేసి. ఇంత చేసి ఆ సమస్య పరిష్కారం అవుతుందా? అవ్వదు. పోనీ అది పరిష్కారమే కొత్త సమస్య అనేది మొదలవుద్ది. మరి కొంచెం మనం నిష్పక్షపాతంగా మాట్లాడుకుంటే అఫ్కోర్స్ ఇప్పుడు మనందరం హరే కృష్ణ మూమెంట్ వైపు వచ్చాం. అందరం మన హరే కృష్ణ మూమెంట్కి వచ్చి మరి ప్రభుపాల్ వారిని మనందరం గురువుగా స్వీకరించాం. ప్రభుపాల్ వారి దగ్గర మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. ఏమేంటి? మరి అమెరికన్ అని, ఇండియన్ అని
ఆ కులం వాడని ఈ కులం వాడని ఈ రకంగా ఈ రకంగా ఈ కృత్రిమ భేదాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం సృష్టించుకున్నాం అనమాట. ఓకే, ఈ కృత్రిమ భేదాలు ఏవైతే ఉన్నాయో మరి ఇవన్నీ కర్మానుసారం ఏర్పడ్డాయి. కానీ ఇవన్నీ కేవలం భౌతిక స్థాయిలో మాత్రమే. ఆధ్యాత్మిక స్థితికి వచ్చేసరికి అందరూ ఒకటే. ఈ విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకున్నాం. మన ఫోక్ రెసిడెన్సీ లైఫ్లో మనలో ఎవరం కూడా నీదే కులం అని ఎవరిని మనం అడగలేదు. ఎందుకంటే మరి ఫోక్ రెసిడెన్సీలోకి వచ్చాం, మరి జీవితంలో కొంచెం సీరియస్గా ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకునే ప్రయత్నం మొదలుపెట్టాం. ప్రతి ఒక్కళ్ళని కూడా మనం ప్రభుపాల వారి భక్తుడిగా, సాటి కృష్ణుడి భక్తుడిగా ఆ రకంగా భావించి మనం ఒకరితో ఒకరం మెలిగాం అన్నమాట. సో పరిస్థితి అది. అయితే భౌతిక స్థాయిలో ఈ రకమైన తేడాలన్నీ ఉన్నాయి. మరి భౌతిక సమస్య, భౌతికమైన తేడా, మరి దీనికి చాలా రీసెంట్గా జరిగిన ఒక ఎగ్జాంపుల్ వచ్చేసి తెలంగాణ రాష్ట్ర విభజన. ఒక 11 సంవత్సరాల క్రితం, ఒక 13-14 సంవత్సరాల క్రితం చూసుకుంటే తెలంగాణ ఉద్యమం బాగా ఊపందుకుంది. మరి ఇప్పుడు మన హరే కృష్ణ మూమెంట్కి కనెక్ట్ అయిన భక్తుల్లో కూడా కొంతమంది తెలంగాణ వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, రాయలసీమ వాళ్ళు కొంతమంది, రకరకాల రాష్ట్రాల వాళ్ళందరూ ఉన్నాం. ఇది మనలో మన విషయం కాబట్టి మనం చర్చించుకోవచ్చు. మరి ఇక్కడ తెలంగాణ రాజకీయ నాయకులు చెప్పేది ఏంటి? మరి తెలంగాణలో ఉన్న రాజకీయ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కువ శాతం ఆంధ్ర వాళ్ళు ఆక్రమిస్తున్నారు. మరి తెలంగాణ మీద పెత్తనం కూడా అంత ఆంధ్ర వాళ్ళదే. ఈ రకంగా తెలంగాణ స్థానికత ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకేమీ దక్కట్లేదు. మరి ఈ ప్రత్యేక తెలంగాణ అనేది ఒకటి వస్తేనే మనం సంతోషంగా బతుకుతాం, మనం ఆనందంగా బతుకుతాం అని ఒక రకమైన విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. అంటే ప్రత్యేక తెలంగాణ అనేది ఒకదాన్ని మనం సాధిస్తే మన సమస్యలు అన్నీ పరిష్కారం అయిపోతాయి అనే ఒక సందేశాన్ని జనానికి పంపించారు. అది ఎంతవరకు నిజం, ఎంతవరకు నిజం కాదనేది వేరే విషయం. ఇంకా పోరాటం ఏదో ఉధృతమైంది, తర్వాత ఉధృతమైంది, తగ్గింది, మళ్ళీ ఉధృతమైంది, మళ్ళీ తగ్గింది. సో కొంచెం ఇలా అప్ అండ్ డౌన్ చూసాం. తర్వాత కొన్ని జాతీయ రాజకీయ పరిస్థితుల కారణంగా మరి అప్పటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బిల్లును పెట్టింది. సో తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ అని కొత్త రాష్ట్రాలు, 2 కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, కొత్త రాష్ట్రం. తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత తెలంగాణలో ఏ సమస్యలన్నా తగ్గాయా అనే ప్రశ్నకు సమాధానం ఏంటి? ఎవరైనా చెప్పొచ్చు. దే కెన్ సే దేర్ ఒపీనియన్. ఎనీవన్ కెన్ టెల్. సో చూసుకుంటే తెలంగాణలో నిరుద్యోగం ఏదైతే ఉందో మిగిలిన దేశంలో, మిగిలిన రాష్ట్రాల్లో పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవే తెలంగాణలోనూ ఉన్నాయి. తెలంగాణలో నిరుద్యోగం అలాగే ఉంది, తెలంగాణలో జరిగే నేరాలు అలాగే ఉన్నాయి, నేరాలు జరుగుతున్నాయి. అలాగే మిగిలిన దేశంలో, మిగిలిన ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఏ రకంగా అయితే అసంతృప్తిగా జీవిస్తున్నారో అదే రకమైన అసంతృప్తితో తెలంగాణ ప్రజలు కూడా జీవిస్తున్నారు. మరి ఇది కరెక్టే అంటారా? తెలంగాణలో నిరుద్యోగం ఉందా లేదా? సంతోష్ ప్రభు, ఐ థింక్ యు ఆర్ ట్రైయింగ్ టు స్పీక్ సంథింగ్. సో ఎస్, నేరాలు జరుగుతున్నాయా లేదా? అలాగే మిగిలిన ప్రజలు అంటే ఒక సామాన్య ప్రజలు వాళ్ళ అసంతృప్తితో ఉన్నారా లేదా? కరెక్ట్. దీన్నే భౌతిక ప్రపంచం అంటారనమాట. దీన్నే భౌతిక ప్రపంచం అంటారు. ఒక సమస్య అనేది ఉందంటే ఆ సమస్యను పరిష్కరించడానికి ఇదే పరిష్కారం
ఈ మార్గమే పరిష్కారం అని చెప్పేసి మనసుకు అనిపిస్తుంది అనమాట. తీరా దాన్ని ప్రయోగించిన తర్వాత మరి దానికి ముందు ఏదైతే సమస్య ఉందో తర్వాత కూడా అదే సమస్య ఉంది. తర్వాత తెలంగాణ విడిపోయింది, ఇప్పుడు ఆంధ్ర పరిస్థితికి వద్దాం. ఇప్పుడు తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమడిగారు? రాష్ట్ర విభజనకి మేము ఒప్పుకోలేదు, కానీ తెలంగాణ రాష్ట్రాన్ని మీరు వేరు చేశారు. ఒక పెద్ద రాష్ట్రాన్ని రెండు చిన్న రాష్ట్రాలుగా చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలి అని చెప్పేసి అడిగారు అనమాట. సో అప్పట్లో మరి అదొక రాజకీయ ఉద్యమం అయిందనమాట. అధికార పక్షానికి ప్రతిపక్షానికి మధ్యలో అదొక పెద్ద హాట్ టాపిక్. మరి అప్పటి రాజకీయ పరిస్థితుల ప్రభావం లేదు, మరి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే కొన్ని నియమాలు అవి ఉన్నాయి. ఆ రాష్ట్రంలో ఈ కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం అయితే ఇలా కొన్ని రకాల రూల్స్ ఉన్నాయన్నమాట. మరి వాటి పరిధిలోకి ఆంధ్రప్రదేశ్ రాలేదు, కాబట్టి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదు అనే సంకేతాలు వచ్చాయి. ఒకవేళ ప్రత్యేక హోదా వచ్చినా ఆంధ్రప్రదేశ్లో ఈ రకమైన సమస్యలు తీరుతాయంటే తీరవు. ఒక ప్రాంతం వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి దక్కింది. భౌతిక సమస్యలు తీరుతాయి అంటే తీరలేదు. అలాగే మనకు కావాల్సింది మనకు దక్కలేదు. ఒకళ్ళు దక్కినంత మాత్రం అన్ని సమస్యలు సాల్వ్ అవుతాయి అంటే అవ్వవు. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచం తయారైంది అలాగనమాట. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మనః సంసిద్ధిం పరమాం గతః. ఈ రెండో లైన్ మనం తర్వాత చర్చించవచ్చు, కానీ మొదటి లైన్ మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం. భౌతిక జగత్ అంటేనే దుఃఖం, అలాగే దాని లక్షణం ఏంటి? అశాశ్వతం. భౌతిక జగత్తులో ఉండేవన్నీ అశాశ్వతం అనమాట. మానవ సంబంధాలు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, రాజ్యాలు కావచ్చు, రాజ్యాంగాలు కావచ్చు, అలాగే ఇక్కడ మనం కట్టే పెద్ద పెద్ద భవంతులు కావచ్చు, నిర్మాణాలు కావచ్చు, ఇవన్నీ అశాశ్వతం. కొంతకాలానికి ఇవి పడిపోతే మళ్ళీ కొత్త వస్తాయి. ఓకే, అందులోనూ మనం కలియుగంలో ఉన్నాం అనమాట. కలియుగంలో ఉన్నాం. మరి ఇక్కడ గురువుగారు చెప్పేది అదే. ఈ రకంగా భౌతిక ప్రపంచంలో వస్తూ పోతూ ఉండే సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించడానికి సమయాన్ని వృధా చేసుకునే బదులు భగవంతుడికి శరణాగతి అయ్యి తిరిగి వైకుంఠం వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఆ తెలంగాణ ఉద్యమ సమయంలో కొంతమంది బలిదానాలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. తెలంగాణ ఇస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత సమైక్యాంధ్ర కోసం కొంతమంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకున్నారు. కొంతమంది వాళ్ళకి మోక్షం అయితే రాదు. ఇంకోటి, ఆత్మహత్య అనేది పెద్ద పాపం. ఆత్మహత్య అనేది చాలా పెద్ద పాపం. మరి ఆ జీవికి ఎన్నాళ్ళ ఆయుష్ అయితే ఉందో ఆ ఆయువు తీరకుండా వాళ్ళు మరణించారు. మరి ఆ మిగిలిన జీవితకాలం మొత్తం వాళ్ళు పిశాచుల్లాగా తిరగాలన్నమాట. అది చాలా బాధాకరమైన విషయం. దాని తర్వాత వాళ్ళకి ఏమైనా సద్గతులు వస్తాయా? రావు. ఎందుకు? అది ఒక రాజకీయ ఎజెండా. తెలంగాణ ఉద్యమమైనా సమైక్యాంధ్ర ఉద్యమైనా అవి రాజకీయ ఎజెండాలు అన్నమాట. మరి అదే ధార్మికమైన ఎజెండా కాదు. మరి అలాంటి రాజకీయ ఎజెండాల కోసం ప్రాణాలు తీసుకుంటే వాళ్ళకి సద్గతులు అనేవి రావన్నమాట. అలాంటి విషయాల కోసం ఆత్మార్పణం చేసుకోవడం అది శాస్త్రీయమైన విషయం కాదు. మరి శాస్త్రీయమైన విషయం కానప్పుడు దానికోసం ఏమైనా త్యాగాలు చేస్తే ఏమవుతుంది? నససిద్ధి మావాప్నోతి అంటే వాడి జీవితం పర్ఫెక్ట్ అవ్వదు. నా సుఖం, వాడికి ఆనందం దక్కదు. నా పరాంగతి, మోక్షం రాదు. ఇంకా వేరే వేరే కష్టాలు పడాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట. కాబట్టి గురువుగారు చెప్పేది ఏంటంటే ఎక్కువ కన్ఫ్యూజన్ పెట్టుకోకూడదు. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన, అంతే. వ్యవసాయాత్మిక బుద్ధి అంటే భగవంతుడికి సేవ చేసే మనస్తత్వం, అంతే. ఏకేహ కురునందన, ఆ ఒక్క విషయం మాత్రమే మనసులో పెట్టుకో అర్జున అని చెప్పేసి భగవంతుడు చెప్తున్నాడు. సో అర్జునుడు ఏదైతే చేశాడో దాన్నే మనం కూడా పాటించాలి. సో దీని అర్థం అదనమాట. సో విల్ మూవ్ ఫార్వర్డ్. మరి భగవంతుడికి సేవ చేయాలి, ఇంకా మనకి అదొక్కటే పని,
ఇక మిగిలిన పనులన్నీ పక్కన పెట్టేద్దాం ఉంటే దాని అర్థం మనందరం సన్యాసం తీసుకోవాలనా? సో ఏమంటారు? మరి అందరూ సన్యాసులు అయిపోవాలంటారా? ఎందుకంటే భౌతిక ప్రపంచంలో సమస్యలన్నీ ఎటు సాల్వ్ చేయలేము, అర్థమైపోయింది. ఎస్ భాస్కర్ ప్రభు, యూ కెన్ ప్లీజ్. ఎస్. సో సన్యాస ఈజ్ వన్ ఆఫ్ ద 4 ఆర్డర్స్. మరి మిగిలిన ఆర్డర్స్ ఏమున్నాయనేది చూద్దాం. ఓకే, నాట్ ఎవ్రీ వన్ కెన్ బికమ్ సన్యాసి. ఏ ఆర్డర్లో ఉన్నా భగవంతుడి సేవ చేయడం అనేది దట్ ఈస్ ద రూల్. సో మానవ జీవితానికి సంబంధించి దేర్ ఆర్ 4 ఆర్డర్స్, 4 ఆశ్రమాలు ఉన్నాయి. ఒకటి బ్రహ్మచారి, రెండోది గృహస్థ, మూడోది వానప్రస్థ, నాలుగోది సన్యాస. సో మరి ఇంట్లో ఒక పిల్లోడు పుట్టాడు అనుకోండి, వాడిని ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఇంట్లో పెంచుతారు. పెంచిన తర్వాత వాడిని గురుకులానికి పంపించేస్తారు, గురువు దగ్గరికి. మరి గురువు దగ్గరికి పంపించినప్పటి నుంచి గురువు దగ్గర విద్యాభ్యాసం పూర్తి చేసుకునేంత వరకు వాడు పాటించాల్సిందేంటి? బ్రహ్మచర్యం, పూర్తి స్థాయి బ్రహ్మచర్యం. అంటే ఆడవాళ్ళతో ఏ సంబంధం ఉండకూడదు, అందమైన అమ్మాయిల్ని చూడకూడదు, అది బ్రహ్మచర్యం. ఓకే, మరి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత మరి ఆ అబ్బాయికి ఇక నేను బ్రహ్మచర్యగానే కొనసాగుతాను అనుకుంటే గురువుతో పాటు ఉండిపోవచ్చు జీవితాంతం. లేదంటే లేదు, నాకు కొన్ని కోరికలు ఉన్నాయి, అవి తీర్చుకోవాలి, పెళ్లి చేసుకోవాలి అనుకుంటే గురువు దగ్గర అనుమతి తీసుకుని గృహస్థాశ్రమానికి రావచ్చు. 25వ సంవత్సరం నుంచి 50వ సంవత్సరం వరకు గృహస్థాశ్రమంలో ఉండొచ్చు. అంటే పెళ్లి చేసుకోవచ్చు, ఏ గురువు చెప్పిన వృత్తి చేసుకుంటూ మరి పిల్లల్ని కనొచ్చు. తర్వాత పిల్లలు కొంచెం పెరిగి పెద్ద అయిన తర్వాత వాళ్ళకి పెళ్ళిళ్ళు అవి చేసేసి మరి తర్వాత 50వ సంవత్సరం తర్వాత వానప్రస్థ జీవితానికి రావచ్చు. వానప్రస్థ జీవితం ఒక 25 ఏళ్ళు, 50 నుంచి 75వ సంవత్సరం వరకు. మరి వానప్రస్థ జీవితం 75వ సంవత్సరం పూర్తయింది. మరి 75వ సంవత్సరం పూర్తయిన తర్వాత ఇంకా బ్రతికుంటే, ఇంకా ప్రాణాలతో ఉంటే అప్పుడు సన్యాసాశ్రమాన్ని స్వీకరించవచ్చు, లేదంటే వానప్రస్థాశ్రమాన్నే కొనసాగించవచ్చు. సో సన్యాసం అనేది ఖచ్చితంగా పుచ్చుకోవాలి అనే నియమం లేదు. అలాగే కలియుగంలో సన్యాసం అనేది నిషిద్ధం. అయితే కొంతమంది గొప్ప వ్యక్తులు సన్యాసం తీసుకోవచ్చు భగవంతుడి సేవ కోసం. సో ఒక్కొక్క దాన్ని మనం చర్చిద్దాం. మొదటిది బ్రహ్మచారి జీవితం. సో చిల్డ్రన్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 5, వాడికి 5వ సంవత్సరం వచ్చిన వెంటనే గురుకులానికి పంపించేస్తారు, ఒక గురువు దగ్గరికి పంపిస్తారనమాట. మరి గురువుగారు మరి వాళ్ళని పటిష్టమైన ఒక మంచి బ్రహ్మచారులుగా వాళ్ళకి శిక్షణ అనేది ఇస్తారనమాట. మరి బ్రహ్మచారి ఎలా బతకాలి అంటే, బ్రహ్మచారి గురువు ఇంట్లో బతకాలి, గురువు యొక్క గృహం ఏదైతే ఉందో ఆ గృహంలో బతకాలి. ఎలా? ఒక సేవకుడిలాగా బతకాలన్నమాట. ఇంకా బ్రహ్మచారి ఏం చేయాలంటే ప్రతిరోజు బయటికి వెళ్ళి అడుక్కోవాలన్నమాట, భిక్షాటన చేయాలి. మరి ఊళ్ళోకి వెళ్ళి గృహస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఇంటింటికి వెళ్ళి భిక్షాటన చేయాలన్నమాట. భిక్షాటన చేసి ఆ భిక్షనంతా గురువుగారి దగ్గరికి తీసుకురావాలి. తర్వాత గురువుగారు మరి ఆహారం తీసుకో, ప్రసాదం తీసుకో అంటే అప్పుడు ఆహారం తీసుకోవచ్చు. ఒకవేళ గురువుగారు మర్చిపోయారు అనుకోండి, పలానా శిష్యుడిని, ఒరే నువ్వు ఆహారం తీసుకో లేదా ప్రసాదం తీసుకో అని చెప్పడం ఒకవేళ గురువుగారు మర్చిపోతే ఆ పూట ఆ శిష్యుడు ఏం తినకూడదు, అనమాట. సో అది నియమం. సో ఇవన్నీ కొన్ని వేదిక్ ప్రిన్సిపల్స్ అన్నమాట బ్రహ్మచర్యానికి సంబంధించి. అయితే ఈ బ్రహ్మచర్యంలో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే కంప్లీట్ అబ్స్టైన్మెంట్ ఫ్రమ్ సెక్స్ లైఫ్. ఇలా చేసే పనిలో కావచ్చు, మాట్లాడే మాటల్లో కావచ్చు, అలాగే మనసులో కావచ్చు. ఈ 3 విషయాల్లో అంటే శారీరకంగా కావచ్చు, మాట్లాడే మాటల పరంగా కావచ్చు, అలాగే మానసికంగా కావచ్చు, అన్ని సందర్భంలో అన్ని చోట్ల ప్రతి చోట కూడా ఈ సెక్స్ లైఫ్ అనే దానికి, అలాగే ఈ రకమైన ఆలోచనలు ఏవైతే ఉంటాయో వీటికి పూర్తి స్థాయిలో దూరంగా ఉండాలి. అది బ్రహ్మచర్యం అంటే. ఈ రకంగా
మరి ఒక అబ్బాయికి 25వ సంవత్సరం వచ్చేంత వరకు పూర్తి స్థాయి బ్రహ్మచర్యాన్ని పాటించాలి. అంటే ఇంత చక్కగా బ్రహ్మచర్యాన్ని పాటించిన అబ్బాయి ఎవరైతే ఉన్నారో అలాంటి అబ్బాయి మరి ఈ ఈ రకమైన శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత మరి వైవాహిక జీవితంలోకి వెళ్ళొచ్చు అనమాట. అంటే గృహస్థ జీవితంలోకి వెళ్ళడానికి పెళ్లి చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ సమ్ సీనియర్ డివోటీస్ సే ఏ పర్సన్ హూ ఈజ్ ఎ ప్రాపర్ బ్రహ్మచారి ఓన్లీ హీ కెన్ బికమ్ ప్రాపర్ గృహస్థ. ఓకే, అంటే పెళ్ళవడానికి ముందు బ్రహ్మచర్యాన్ని సరిగ్గా పాటించకుండా ఇంద్రియ భోగాల్ని ఇష్టం వచ్చినట్లుగా అనుభవించిన వ్యక్తి హీ కెనాట్ బికమ్ ప్రాపర్ గృహస్థ. హీ విల్ బికమ్ గృహమేది. గృహమేది అంటే సో మరి గృహస్థాశ్రమంలో కేవలం శృంగారం కోసం బతికేవాడు, సెక్స్ లైఫ్ కోసం బతికేవాడిని ఏమంటారంటే గృహమేది అంటారు. ఎన్మైదు నాది గృహమేది సుఖం హి తుచ్చం అని చెప్పేసి భగవద్గీతలో ఒక స్ట్రాంగ్ లైన్ ఉంటుందన్నమాట. ఆ రకమైన జీవితం చాలా తుచ్చమైన జీవితం అనేసి. ఓకే, నెక్స్ట్ విల్ మూవ్ ఫార్వర్డ్. గృహస్థ. మరి గృహస్థ లైఫ్లో మరి గృహస్థల జీవితం అనేది ఎలా ఉండాలి అనేది దట్ ఆల్సో విల్ డిస్కస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ అవర్ గురు శిల ప్రభుపాద్. సో హౌస్హోల్డర్ లైఫ్ ఈజ్ అ ప్లాట్ఫామ్ వేర్ హస్బెండ్ అండ్ వైఫ్ షుడ్ ఎగ్జిక్యూట్ రిలీజియస్ లైఫ్, స్పిరిచువల్ కల్టివేషన్. అంటే భార్యాభర్తలు ఇద్దరు చేయాల్సింది ఏంటంటే దే నీడ్ టు ఎగ్జిక్యూట్ రిలీజియస్ లైఫ్. అంటే భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఆధ్యాత్మిక వాతావరణాన్ని తయారు చేసుకోవాలి ఇంట్లో. అంటే ఒకవేళ భార్య వంట వండితే దాన్ని భగవంతుడికి నైవేద్యం పెట్టాలి, అందరూ కలిసి పొద్దున్నే మంగళారతి చేసుకోవాలి, మరి ఇంట్లో తయారు చేసిన ఆహార పదార్థాలు నైవేద్యం పెట్టుకోవాలి. అలాగే ఆల్టర్ దగ్గర కూర్చుని అందరూ కలిసి కాసేపు జపం చేయొచ్చు, కాసేపు భగవంతుడి కీర్తన అది చేయాలన్నమాట. మన ఒరిస్సాలో చూసుకుంటే ఒరిస్సా కుటుంబాల్లో నేటికి కూడా మరి రోజుకు ఒక గంట పాటు కుటుంబం అంతా మరి భగవంతుడు ఆల్టర్ దగ్గర కూర్చుని అందరూ కలిసి కీర్తన చేస్తారనమాట, కీర్తన చేసుకుంటారు. సో ఆ రకంగా భగవంతుడు సేవ చేసుకోవడం అనేది అది గృహస్థుల ధర్మం అన్నమాట. మరి గృహస్థాశ్రమం అంటే చతుర్విధ పురుషార్థాలు ఉంటాయి. ధర్మ, అర్థ, కామ, మోక్ష. అన్నిటికన్నా ఎక్కువ ప్రయారిటీ దేనికి ఇవ్వాలంటే ధర్మానికి. ఈ రకంగా ధార్మికంగా జీవించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. తర్వాత ఈ ధార్మిక కార్యక్రమాలు చేసుకోవాలి, ఇంట్లో వాళ్ళందరినీ పోషించాలి. కాబట్టి అర్థ అంటే ధనాన్ని సంపాదించడం. అంటే ధార్మికమైన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో మరి వాటి కోసం, వాటికి అయ్యే ఖర్చు కోసం ధనం సంపాదించాలి, అర్థ. తర్వాత వచ్చేసి కామ, అంటే కొన్ని కోరికలు ఉంటాయి. మరి ఆ కామం అనేది కూడా కొంచెం ధర్మబద్ధమైనది అయితే తీర్చుకోవచ్చు. చిన్న చిన్న కోరికలు ఉంటాయి, బయటికి వెళ్ళి రావాలనో లేకపోతే కొన్ని మంచి బట్టలు కొనుక్కోవాలనో. మనిషికి ఇలాంటి కొన్ని చిన్న కోరికలు ఉండడం అనేది సహజం. వాటన్నిటిని ధర్మబద్ధంగా తీర్చుకోవచ్చు. అవన్నీ ధర్మానికి వ్యతిరేకం కాకపోతే తీర్చుకోవచ్చు సంపాదించిన ధనంతో. గృహస్థాశ్రమ ఈజ్ నాట్ టు గెట్ అబ్జార్బ్డ్ ఇన్ సింప్లీ సెక్స్ రిలేషన్ అండ్ ఫర్గెట్ మై రియల్ డ్యూటీ, కృష్ణ కాన్షియస్నెస్. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా చాలా అంటే చాలా ముఖ్యమైన విషయం ఇది. గృహస్థాశ్రమం అంటే ఏంటి? గృహస్థాశ్రమం కూడా ఇట్ ఈజ్ అన్ ఆశ్రమం. అది కూడా ఒక ఆశ్రమం అనమాట. మందిరంలో ఎలా అయితే మన హరే కృష్ణ టెంపుల్స్లో ఆశ్రమాలు ఉంటాయో గృహస్థాశ్రమం కూడా ఒక ఆశ్రమం అనమాట. కాకపోతే అది మన ఇంట్లో ఉండే ఆశ్రమం. ఆ పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. ఆడమగ ఒక దగ్గర చేరారు కదా అని చెప్పేసి సో పశువులాగా శృంగార జీవితాన్ని అనుభవించడం కాదనమాట. అది వైదికమైన వివాహం యొక్క లక్ష్యం ఇట్ ఈస్ నాట్ సెక్స్ లైఫ్. సో ద పర్పస్ ఆఫ్ ఏ వేదిక్ మ్యారేజ్ ఈజ్ నాట్ సెక్స్ లైఫ్. సో ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ గృహస్థ టు ట్రీట్ బ్రహ్మచారి అండ్ సన్యాసి యాజ్ దేర్ సన్. ఇందాక మనం మాట్లాడుకున్నాం, బ్రహ్మచారులు అనేవాళ్ళు అంటే ఆ చిన్నపిల్లలు, గురుకులానికి వెళ్ళిన చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో
అలాగే పూర్తి స్థాయిలో బ్రహ్మచర్య ఆశ్రమాన్ని స్వీకరించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు ఆ బ్రహ్మచారులు కావచ్చు, సన్యాసులు కావచ్చు, ఇంటింటికి వచ్చి వాళ్ళు భిక్షాటన చేస్తారు. ఎవరిళ్ళకి వస్తారో గృహస్థుల ఇళ్ళకే వస్తారనమాట. అలాంటి వాళ్ళని గృహస్థులు వాళ్ళ కొడుకుల్లాగా భావించాలన్నమాట. వాళ్ళ పిల్లల్లాగా భావించి వాళ్ళకి అవసరమైన కనీస అవసరాలు ఉంటాయి, కనీస విషయాలు ఉంటాయి. ఆహారం కావచ్చు, వసతి కావచ్చు, కట్టుకోవడానికి బట్టలు కావచ్చు, మరి వీటిని ప్రొవైడ్ చేయాలన్నమాట, వీటిని ఇవ్వాలి. అంటే గృహస్థుడి సంపాదన ఏదైతే ఉందో అది దాన ధర్మాల కోసం అయి ఉండాలన్నమాట. ఇంట్లో చేసుకునే ధార్మిక కార్యక్రమాల కోసం కావచ్చు, మరి బయట నుంచి వచ్చే బ్రహ్మచారులకి, సన్యాసులకి మరి వారికి సేవ చేయడానికి కావచ్చు, వీటి కోసం గృహస్థుడు అనేవాడు సంపాదించాలి. ఇంకా మిగిలిన సంపాదన ఏదైనా ఉంటే దాన్ని చిన్న చిన్న కోరికలకు వాడుకోవచ్చు. సో ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ గృహస్థ టు లౌడ్లీ క్రై, ఇఫ్ ఎనీవన్ ఈస్ హంగ్రీ ప్లీజ్ కమ్, వీ హ్యావ్ స్టిల్ గాట్ ఫుడ్. అంటే మరి గృహస్థుడు ఏం చేయాలంటే బయటికి వెళ్ళాలి, ఇంట్లోంచి బయటికి వెళ్ళి మరి పెద్దగా అందరినీ పిలవాలన్నమాట. మా ఇంట్లో ఇంకా ఆహారం ఉంది, ప్రసాదం ఉంది, దయచేసి ఎవరికైనా ఆకలిగా ఉంటే దయచేసి రండి అని చెప్పేసి పెద్దగా పిలవాలన్నమాట అందరినీ. ఒకవేళ ఎవ్వరు రాలేదనుకోండి, అప్పుడు ఆయన వెళ్ళి ప్రసాదం తీసుకోవచ్చు. ఇదివరకు మన సంస్కృతి అలాగే ఉండేదన్నమాట. మరి ఇంట్లో వాళ్ళు ఆహారం తయారు చేసుకునేవాళ్ళు, కానీ ఇంటికి అతిథి ఎవరు వస్తారా, అలాంటి అతిథి ఎవరైనా వస్తే వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళని మంచిగా సత్కరించి వాళ్ళకి ప్రసాదం అది పెట్టి వాళ్ళు తిన్న తర్వాత మనం తిందాం. ఈ రకమైన పద్ధతి ఒకప్పుడు భారతదేశంలో ఉండేది. అంటే ఈ రకంగా అతిథి సత్కారం చేయడం కూడా అది గృహస్థుల ధర్మం అన్నమాట. ఈ రోజుల్లో ఎవరు చేస్తున్నారు? ఎవ్వరు చేయట్లేదు. నిజానికి మన హరే కృష్ణ మూమెంట్లో ఆహారాన్ని సప్లై చేసే ప్రోగ్రాం ఉంది. కోర్స్ అది మన గురువుగారి ఆదేశం మేరకే చేస్తున్నాం. మరి 20 మైళ్ళ రేడియస్లో 12 మైళ్ళ రేడియస్, ఎగ్జాక్ట్గా ఆ నెంబర్ గుర్తులేదు. మరి ఇన్ని మైళ్ళ రేడియస్లో ఏది మన హరే కృష్ణ మందిరం లేదా మన హరే కృష్ణ సెంటర్లో ఉన్న ఇన్ని మైళ్ళ రేడియస్లో ఎవరు ఆకలితో వెళ్ళడానికి వీల్లేదు అని మన గురువుగారు శిష్యులకు ఆదేశం ఇచ్చారనమాట. కారణం ఏంటంటే ఈ రోజుల్లో ఉన్న కుటుంబాలేవి వేరే వాళ్ళకి ఒక్క మెతుకు కూడా పెట్టదు. నిజానికి ఆ విషయాన్ని గురువుగారు ఈ రకమైన ఆదేశం ఎందుకు ఇచ్చారు? మాయాపూర్లో ఉన్నప్పుడు జన్మాష్టమి మరుసటి రోజున మరి చెత్త కుండీలో పారేసిన మిగిలిపోయిన ఆహారం ఏదైతే ఉందో దానికోసం పిల్లలు కుక్కలతో కొట్లాట చేయడం మన గురువుగారు చూశారు. చూసి ఈ రకమైన ఆదేశం ఇచ్చారు. అది చూసి గురువుగారు తట్టుకోలేకపోయారనమాట. మరి అది చూసి గురువుగారు ఆదేశం ఇచ్చారు. మన మందిరాలు, మన హరే కృష్ణ సెంటర్లో ఉన్న కొన్ని మైళ్ళ రేడియస్ ఏదైతే ఉందో ఆ పరిధిలో ఎవరు ఆకలితో వెళ్ళడానికి వీల్లేదు, వాళ్ళందరికీ మీరు ఆహారం పెట్టాలనేసి. నిజానికి గృహస్థులు అనేవాళ్ళు మరి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సమాజంలో మరి వాళ్ళ గురించి శ్రద్ధ వహించుంటే గురువుగారు ఈ రకమైన ఆదేశం ఇచ్చేవాళ్ళు కాదు. పిల్లలకి అలా చెత్తకుండీలో ఆహారం వెతుక్కోవాల్సిన అవసరం వచ్చేది కాదు. అలాగనమాట. సో ఎవరి డ్యూటీ వాళ్ళు సరిగ్గా చేస్తే అసలు సమాజంలో సమస్యలు అనేవే ఉండవు, దొంగతనాలు ఉండవు, దోపిడీలు ఉండవు. ప్రతి స్త్రీని తల్లిలా చూడాలని చెప్పేసి, అంటే తన భార్యను తప్ప మిగిలిన ఆడవాళ్ళందరినీ తల్లిలా చూడాలని చెప్పేసి మన సనాతన ధర్మం నొక్కి చెప్తుందన్నమాట. గృహస్థులందరూ కనీసం ఈ మాత్రం పద్ధతిని, అంటే 10 మందికి అన్నం పెట్టడం, మిగిలిన వాళ్ళు తిన్న తర్వాతే వాళ్ళు తినడం, ఈ రకమైన పద్ధతిని ఫాలో అయితే, ఈ చిన్న తపస్సును ఫాలో అయితే ఏమవుతుంది? బై నేచర్ ఆడవాళ్ళందరినీ మగవాళ్ళందరూ తల్లుల్లానే చూస్తారు. ఎందుకంటే అందరూ అన్నం పెట్టేవాళ్ళే. అలాగే ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఈర్ష్య అనేది ఉండదన్నమాట.
ఎంత సంపాదించినా వాడు ఏం చేస్తున్నాడు? 10 మంది కోసం ఖర్చు పెడుతున్నాడు. వాడు మొత్తం నెత్తికేం పోసుకోవట్లేదు. సో కనీసం ఇంత మాత్రమైనా మన సమాజం చేయగలిగితే, ఇంట్లో వండిన దాన్ని భగవంతుడికి నైవేద్యం పెట్టి బయట ఉన్న వాళ్ళు ఒక్కళ్ళకైనా పెట్టి తర్వాత మిగిలింది వీళ్ళు తీసుకుంటే సమాజంలో చాలా మార్పు వచ్చేస్తుంది. ఇలాంటి పెద్ద పెద్ద సంక్షేమ కార్యక్రమాలు మందిరాలు చేయాల్సిన అవసరం రాదనమాట. ఓకే, సో విల్ మూవ్ ఫార్వర్డ్. సో వానప్రస్థ, మరి గృహస్థ జీవితంలో పిల్లలు పుడతారు, వీళ్ళు చేసినంత కాలం కుటుంబ జీవితంలో వాళ్ళు నిర్వర్తించాల్సిన అంతర్గత బాధ్యతలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని నిర్వర్తిస్తారు. తర్వాత 50వ సంవత్సరం దాటిన తర్వాత వానప్రస్థ జీవితంలోకి బయలుదేరతారనమాట. మరి వానప్రస్థ జీవితం ఎలా ఉంటుంది? సో వన్ మే ఎంటర్ వానప్రస్థ ఆర్డర్ ఆఫ్ లైఫ్ విత్ హిస్ వైఫ్, బట్ వానప్రస్థ ఆర్డర్ మీన్స్ కంప్లీట్ రిటైర్మెంట్ ఫ్రమ్ హౌస్ హోల్డ్ లైఫ్. సో భార్య భర్త ఇద్దరు కలిసి వానప్రస్థ జీవితంలోకి వెళ్ళొచ్చు. అలా వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో శారీరక సంబంధాలు ఉండవు అన్నమాట. వాళ్ళిద్దరూ శారీరకంగా కలవరు. ఇక వాళ్ళు ఏంటంటే ఈ కుటుంబానికి సంబంధించిన బంధాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని పూర్తిగా పక్కన పెట్టేసి, కుటుంబానికి సంబంధించిన బరువు బాధ్యతలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని పూర్తిగా తీర్చుకుని బయటకు వచ్చేస్తారనమాట. ఇక రోజు మొత్తం భగవంతుడి సేవే, భగవంతుడి ధ్యానం, భగవంతుడిని గుర్తు చేసుకోవడం, భగవంతుడి సేవ చేసుకోవడం, ఇంకా పూర్తిగా అలాగే ఉంటారనమాట. సో ప్రహ్లాద్ మహారాజ్ చెప్పేది ఏంటంటే, ఈ కుటుంబ జీవితం నుంచి కుదిరినంత తొందరగా రిటైర్ అవ్వాలి. వన్ షుడ్ రిటైర్ ఫ్రమ్ ఫ్యామిలీ లైఫ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, యాజ్ హీ డిస్క్రైబ్డ్ ఫ్యామిలీ లైఫ్ యాజ్ డార్కెస్ట్ వెల్, హిత్వాత్మ పాతం గృహమంద కూపం. ఇది ప్రహ్లాద్ మహారాజ్ యొక్క అభిప్రాయం అన్నమాట. మరి గృహమంద కూపం అంటే దాని అర్థం ఏంటి? ఈ ఫ్యామిలీ లైఫ్ గురించి ప్రహ్లాద్ మహారాజ్ చెప్పింది ఏంటంటే, అడవిలో ఒక లోతైన బావి ఉందనుకోండి, ఆ బావిలో ఎవరైనా పడ్డారనుకోండి, వాడు అరుపులు కేకలు ఎవ్వరికీ వినపడవు, ఎందుకంటే అది అడవి, అడవిలోకి ఎవ్వరూ రారు. మరి వాడు ఎంత అరిచినా ఎవరికి ఏం తెలియదు. పోనీ ఇంత చేసి ఆ బావిలో వెలిగే అన్నా ఉంటుందా అంటే వెలుతురు కూడా ఉండదు, ఎందుకంటే చుట్టూ చెట్లు ఉంటాయి, కాంతి కూడా ఒక లోతుకు మించి కాంతి అనేది రాదనమాట, వాడికి ఏం కనపడదు. అంటే కుటుంబ జీవితంలో ఉంటే ఈ ఆధ్యాత్మికత అనేది రావడం అంత తేలికైన విషయం కాదు, గురువుగారి దయ ఉంటే తప్ప. బ్రహ్మచారిగా ఉన్నప్పుడు నేర్చుకోని విషయం అది కుటుంబ జీవితంలోకి వెళ్ళిన తర్వాత కొత్తగా నేర్చుకోవడం అనేది కష్టంగా ఉంటుంది. అందుకే బ్రహ్మచారిగా ఉన్నప్పుడే ఎవ్రీవన్ నీడ్ టు గెట్ ట్రైన్డ్ ఇన్ సైన్స్ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్, ఎవ్రీవన్ నీడ్ టు గెట్ ట్రైన్డ్ ఇన్ మ్యాటర్ ఆఫ్ డివోషనల్ సర్వీస్ టు లార్డ్. అలా సరైన బ్రహ్మచారి మాత్రమే సరైన గృహస్థ జీవితాన్ని గడపగలడు అనమాట. అలాంటి వాళ్ళ జీవితం హిత్వాత్మ పాతం గృహమంద కూపంలాగా ఉండదు. వాళ్ళ మూలంగా వాళ్ళ కుటుంబ సభ్యులు భగవంతుడు భక్తులు అవుతారు. వాళ్ళు కూడా మరి కలియుగ ధర్మమైన హరినామ సంకీర్తన కావచ్చు, హరినామ జపం కానీ చేస్తారనమాట. ఆ రకంగా వాళ్ళందరూ మోక్షం వైపు అడుగులేస్తారు. అలాంటి ఇళ్ళు గృహమంద కూపంలాగా ఉండవు అనమాట. ఓకే, సో persons who live in village or town are called grama nivasi. Those who live in forest are called vanavasi or vanaprastha. సో వానప్రస్థ జీవితం అంటే అడవులకు వెళ్ళిపోవాలన్నమాట, సమాజానికి దూరంగా వెళ్ళిపోయి ఏం చేయాలి? ఏ పర్సన్ ఇన్ వానప్రస్థ లైఫ్ షుడ్ నాట్ ఈట్ గ్రెయిన్స్ గ్రోన్ బై టిల్లింగ్ ఆఫ్ ఫీల్డ్స్. ఈ షుడ్ నాట్ ఈట్ గ్రెయిన్స్ దట్ ఆర్ గ్రోన్ వితౌట్ టిల్లింగ్ ఆఫ్ ఫీల్డ్ బట్ ఆర్ నాట్ ఫుల్లీ రైప్. ఓకే, నార్ షుడ్ ఏ వానప్రస్థ ఈట్ grains cooked in fire. Indeed, he should eat only fruits ripened by sunshine. అంటే ఇక ధాన్యం అనేది తినకూడదు, ధాన్యం అనేది తినకూడదు. అంటే పొలంలో దున్నితే వచ్చిన ఆహారాన్ని తినకూడదు. అలాగే పొలంలో దున్నినప్పటికీ పూర్తిగా పక్వం కాని ధాన్యం ఏదైతే ఉందో వాటిని తినకూడదు. పూర్తిగా పక్వమైన దాన్ని
దున్నకుండా వచ్చిన దాన్ని తీసుకోవచ్చు అనమాట. ఇంకా అగ్నితో వండిన ధాన్యాన్ని కూడా తినకూడదు. మరేం తినాలి? చెట్టుకు కాసిన కాయలు, అంటే చెట్టు మీదే పండిన కాయలు ఏవైతే ఉన్నాయో, పండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే తినాలన్నమాట. అలాగే మరి అడవుల్లో సహజంగా పెరిగిన ఫలాలు కావచ్చు, ధాన్యం కావచ్చు, వాటిని మాత్రమే తినాలి. ఓకే. ఒకవేళ కొత్త సరుకు వచ్చిందనుకోండి ధాన్యం, ఆ పాత సరుకు ఏదైతే ఉందో దాన్ని ఎవరికైనా ఇచ్చేసేయాలి. ఇంకా వానప్రస్థుడు అనేవాడు ఎలా బతకాలంటే, మరి ఒక చిన్న ఆశ్రమం, అంటే ఒక పాక నిర్మించుకోవడం కావచ్చు, లేదా కొండ గుహల్లో కావచ్చు, వాటిల్లో బతకాలన్నమాట. దేనికోసం? హోమావధి చేసుకోవడానికి, వీటి కోసం. కానీ వ్యక్తిగతంగా చలికాలాన్ని తట్టుకోవాలి, మరి గాలిని తట్టుకోవాలి, మరి అగ్నిలా ఉండే ఎండాకాలాన్ని తట్టుకోవాలి, వానను కూడా తట్టుకోవాలి. సో వానప్రస్థ జీవితం అనేది పూర్తి తపస్య అన్నమాట. అంటే స్వచ్ఛందంగా కష్టాన్ని తీసుకోవడం. సో దీన్ని వానప్రస్థ జీవితం అంటారు. మనకి శాస్త్రాల్లో చాలా విషయాలు ఉండొచ్చు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇదివరకు ప్రజలు పాటించేవాళ్ళు. ఇంత తపస్య అనేది ఇదివరకు ప్రజలు చేసేవాళ్ళు. మరి ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో ఇవన్నీ మనం చేయలేము. ఇవన్నీ మన వల్ల అవ్వవు అనమాట. ఎందుకంటే మన చిన్నప్పుడు మన అమ్మా నాన్నలు మనల్ని గురుకులానికి పంపలేదు. మనం గురువుగారి ఆశ్రమాల్లో కటిక నేల మీద పడుకోలేదు. మనం భిక్షాటం చేయలేదు బయటికి వెళ్ళి. ఇవేవి మనం చేయలేదు. మన అమ్మా నాన్నలు మనకు నేర్పింది ఏంటంటే, బాగా చదువుకోండి, వ్యవసాయం ఇవన్నీ మీరు చేయలేరు, వ్యవసాయం చేస్తే ఏ రూపాయి రావట్లేదు, కాబట్టి మీరు బాగా చదువుకుని మంచిగా ఉద్యోగాలు చేసుకోండి, కుదిరితే విదేశాలు వెళ్ళిపోండి, అక్కడైతే మీ జీవితం బాగుంటుంది, అంతా బాగుంటుంది. సో ఈ రకంగా చెప్పి పెంచారన్నమాట మనల్ని. మన అమ్మా నాన్నలకు కావచ్చు, మన అమ్మమ్మ తాతయ్యలకు కావచ్చు, వాళ్ళకి ఎవ్వరికి, చాలామందికి ఆధ్యాత్మిక జ్ఞానం లేదనమాట. అందరికీ విదేశాల మోజు. ఇది ఇప్పటిది కాదు, ప్రభుపాదుల వారి సమయం నుంచే విదేశీ చదువుల మోజు అనేది ఉంది. కాకపోతే అప్పట్లో ఇంగ్లాండ్ అనేవాళ్ళు. ఇంగ్లాండ్ వెళ్ళి బ్యారిస్టర్ చదివి తిరిగిరా, మంచిగా బ్యారిస్టర్ వృత్తి చేసుకోవచ్చు, లేదా ఏదైనా పెద్ద కొలువు, ఒక హై ర్యాంకింగ్ జాబ్ అనేది దొరుకుద్ది. ఇలా ఉండేదన్నమాట అప్పట్లో ట్రెండ్. ఎప్పుడో 1910లో 20లో అప్పట్లోనే విదేశాల చదువు అనే మోజు ఉంది. కాకపోతే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంగ్లాండ్ అనేది అమెరికాగా మారింది, అంతే. అంతకుమించి పెద్ద తేడా ఏం లేదన్నమాట. సో మరి మానవ జీవితం యొక్క పర్పస్ ఏంటి అనేది స్వాతంత్రానికి ముందే భారతదేశ ప్రజలు మర్చిపోయారు. కారణం బ్రిటిష్ విద్యా విధానం. మరి మెకాలే అనే ఒక వ్యక్తి భారతదేశాన్ని మొత్తం సర్వే చేసి బ్రిటిషర్లకు ఇచ్చిన రిపోర్ట్ అన్నమాట. ఈ దేశాన్ని ఆక్రమించాలంటే ఆంగ్ల విద్యా వ్యవస్థని ప్రవేశపెట్టడం ఒకటే మార్గం అని బ్రిటిష్ గవర్నమెంట్కి రిపోర్ట్ ఇచ్చాడు. ఆ రకంగా ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టడం వల్ల ఏమైందంటే, ప్రజలందరూ పిల్లల్ని గురుకులానికి పంపించడం మానేసి ఈ బ్రిటిషర్లు పెట్టిన కాన్వెంట్లకు పంపించడం మొదలుపెట్టారు. ఆ రకంగా మన దేశంలో ఉండే లక్షల గురుకులాలు మాయమైపోయినాయి. ఎందుకంటే పిల్లలు రావట్లేదు. ఈ మెల్లిమెల్లిగా ఇక ఆ గురుకులాలన్నీ అంతరించిపోయినాయి. అక్కడ సనాతన ధర్మం మీద దెబ్బపడడం మొదలైంది. అంతకుముందు ముస్లింలు 800 సంవత్సరాలు పాలించారు దేశాన్ని. మరి 800 సంవత్సరాలు వాళ్ళు పాలించినప్పటికీ సనాతన ధర్మానికి జరిగిన పెద్ద కీడేం లేదు, పెద్దగా ఏం జరగలేదు. సనాతన ధర్మానికి సంబంధించిన మూలాల్లో ఏ రకమైన ఇబ్బందులు రాలేదు పెద్దగా. ఏవో చిన్న చితక ఇబ్బందులు వచ్చాయి, కానీ పెద్ద కీడేమీ జరగలేదు. కానీ 200 సంవత్సరాలు పాలించిన బ్రిటిషర్లు చాలా కీడు చేశారు. దేని ద్వారా?
ఆంగ్ల విద్యా విధానం ద్వారా, కాన్వెంట్ విద్యా విధానం ద్వారా సనాతన ధర్మాన్ని పెద్ద దెబ్బ కొట్టారు. దానివల్ల మొత్తం దేశం అధర్మ పరులతో నిండిపోయిందనమాట. ఎందుకంటే అందరూ బతికే విధానం అధర్మమే. అంటే వాళ్ళ జీవితంలో కనీసం 50% పైగా అధర్మంగానే బతకడం మొదలుపెట్టారు. అలా మొదలైందనమాట మన భారతదేశస్తుల పతనం. ఆ రకంగా మొదలైంది. లేకపోతే ఇక్కడ చూపించే తపస్య ఏదైతే ఉందో అవన్నీ అప్పట్లో పాటించేవాళ్ళు. ఇప్పుడు కాలానికి చూసుకుంటే శాస్త్రాల్లో చాలా విషయాలు ఉంటాయి. అందులో మనం ఎంతవరకు పాటించగలమో అంతవరకు పాటిస్తాం. మనకి ఏదైనా ఒక విషయానికి సంబంధించి సంశయం అనేది వస్తే మనం ముగ్గురిని కనుక్కోవాలన్నమాట. గురువు, సాధు, శాస్త్ర. ఈరోజు మనం అడవులకు వెళ్ళాల్సిన పని లేదు, కానీ భగవంతుడి సేవ చేసుకోవాలన్నమాట. మీరు అడవికి వెళ్ళైనా చేయాల్సింది ఏంటి? భగవంతుడి సేవే. అదే పని మీరు నగరంలో ఉండైనా చేసుకోవచ్చు, పల్లెటూరులో ఉండైనా చేసుకోవచ్చు. ప్రభుపాదుల వారు చెప్పేది ఏంటంటే, యూ చాంట్ 16 rounds, ఫాలో 4 regulative principles, టేక్ ఓన్లీ ప్రసాదం అండ్ డ్యాన్స్ బిఫోర్ డీటీ. కీర్తన జరుగుతున్నప్పుడు నాట్యం చేయి. ఈ 4 విషయాలు చేసుకోగలిగితే మరి ఏమంటారు, గృహస్థ జీవితాన్ని వదిలిపెట్టాల్సిన అవసరం కూడా లేదు. యూ విల్ బి బ్యాక్ టు గాడ్ హెడ్. అంతే. మనకి అంత కన్సెషన్ ఉందన్నమాట. ఎందుకంటే పరిస్థితులు కూడా అలా అయిపోయినాయి. ఓకే, విల్ మూవ్ ఫార్వర్డ్. సో నెక్స్ట్ వన్ ఈజ్ సన్యాస. భక్తి సిద్ధాంత మహారాజ్కి జై. నేనే చెప్పేస్తాను. సో సన్యాసి జీవితం అంటే ఏంటి? సన్యాస్ ఆర్డర్ మీన్స్ దట్ వన్ డెడికేట్స్ హిజ్ హోల్ లైఫ్ బై వర్డ్, బై బాడీ, బై మైండ్, ఎవ్రీథింగ్. ఇక ఆ వ్యక్తి తన జీవితాన్ని పూర్తి స్థాయిలో త్యాగం చేసేస్తాడనమాట. దాన్నే సన్యాస అంటారు. మరి సన్యాసం అంటే ఏంటి? సన్యాసం అంటే ఇక భౌతిక కోరికలు అనేవి లేవు. భౌతిక కోరికలు లేకపోవడాన్ని సన్యాసి జీవితం అంటారు. ఇట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్. అది పూర్తి స్థాయి ఆధ్యాత్మిక జీవితం అన్నమాట. సన్యాసి జీవితం అంటే 100%. బ్రహ్మచారి జీవితంలో కావచ్చు, గృహస్థ జీవితంలో కావచ్చు, వానప్రస్థ జీవితంలో కావచ్చు, కొంచెం ఏమన్నా భౌతిక కోరికలు ఉండే అవకాశం ఉంది. ఒక బ్రహ్మచారి నేను పెళ్లి చేసుకుంటే బాగుండు అనుకోవచ్చు. అలాగే ఒక వానప్రస్థుడు గృహస్థ జీవితంలో ఉన్నప్పుడు అబ్బా అదేంటి అవి చేసాం ఇవి చేసాం ఈ రకమైన ఆలోచనలు ఉండొచ్చు. కానీ ఒక వ్యక్తి ఒకసారి సన్యాసం తీసుకున్నాడంటే అయిపోయినట్టే. నో మోర్ మెటీరియల్ డిజైర్స్, నో మోర్ మెటీరియల్ కంటెంప్లేషన్. మనసా వాచా కర్మణ మూడు రకాలుగా అతని జీవితాన్ని పూర్తిగా త్యాగం చేసేసినట్టే. భగవంతుడి సేవకి పూర్తి స్థాయిలో అంకితం చేసేసినట్టే. ఇట్ ఈస్ డ్యూటీ ఆఫ్ సన్యాసి టు గో ఫ్రమ్ డోర్ టు డోర్, కంట్రీ టు కంట్రీ, జస్ట్ టు టీచ్ హౌస్ హోల్డర్స్ అబౌట్ ద ఎయిమ్ ఆఫ్ లైఫ్. మన గురువుగారు చేసింది అదే. ప్రపంచాన్ని 14 సార్లు చుట్టారు మానవ జీవితాన్ని ఏ రకంగా సార్థకం చేసుకోవాలి అనే విషయంగా. మరి సన్యాసి అవ్వడం అంటే హీ విల్ బి ప్యూర్ డివోటీ. మరి ఒక సన్యాసి ఎక్కడ కాలు పెడితే అక్కడ ఆ ప్రాంతం స్వచ్ఛమైపోతుంది అనమాట, పరిశుద్ధమైపోద్ది. అంటే సన్యాసి యొక్క పవిత్రత అలాంటిదే. మనం సన్యాసిని చూసామనుకోండి, చూసిన వెంటనే మనం ప్రణామం చేయాలి, వంగి నమస్కారం చేయాలి. అయితే సన్యాసం అనేది కలియుగంలో అది నిషిద్ధం అనమాట. ఎందుకంటే మరి కలియుగం అంటే మంద సుమంద మతయం మందభాగ్య. కలియుగంలో ధర్మం ఒక్క పాదం మీద నడుస్తుంది, సత్యం అనే పాదం మీద. కలియుగంలో మరి అంత పవిత్రత ఎవరికి సాధ్యం కాదు. కాబట్టి కలియుగంలో సన్యాసానికి సంబంధించిన విషయాలు ఎవరు పాటించలేరు. కాబట్టి సన్యాసం తీసుకోవడం అనేది నిషేధం అనమాట. కానీ కొంతమంది మహానుభావులు మరి సన్యాసం తీసుకోవచ్చు. ప్రభుపాదుల వారు సన్యాసం తీసుకున్నారు. అలాగే కొంతమంది గొప్ప వ్యక్తులు
మరి వాళ్ళు ప్రజల శ్రేయస్సు కోసం సన్యాసం తీసుకున్నారు, భక్తిని ప్రచారం చేయడానికి, మరి భగవంతుడిని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి. ఆ రకంగా అనమాట. ఓకే. సో మరి మనుషులు అనేవాళ్ళు అసలు ఎలా బతకాలి అనేది మనం క్రితం స్లైడ్స్లో మనం తెలుసుకున్నాం. అంటే అసలు మనిషి జీవితం మన వేదాల అనుసారం కావచ్చు, మన శాస్త్రాల అనుసారం కావచ్చు, ఎలా ఉండాలి ఏంటనేది ఇంతవరకు మనం మాట్లాడుకుంటూ వచ్చాం. ఇప్పటి నుంచి మనుషులు అనేవాళ్ళు ఎలా ఉండకూడదు అనేది ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం అనమాట. సో దీస్ ఆర్ ద లైఫ్ స్టైల్స్ ఇన్ డెరోగేషన్ ఆఫ్ వర్ణాశ్రమ ధర్మ. ఓకే. సో అవేంటో చూద్దాం. ఈ విషయాలు మనం మాట్లాడుకోవడానికి సిగ్గుపడకూడదు, ఎందుకంటే దిస్ హ్యాస్ బికమ్ వెరీ బిగ్ కన్ఫ్యూజన్. వీటి గురించి మనం మాట్లాడుకోకపోతే శాస్త్రాల ప్రకారం ఇవి ఆమోదయోగ్యమా కాదా అనేది మనకే తెలియకుండా పోతుంది. ఎందుకంటే రేపు మీరు భగవద్గీత ముందు మీరు పిల్లలకి చెప్తారు, మరి పిల్లలకి మీరు భగవద్గీత బోధిస్తూ మీ జ్ఞానం పెరుగుతుందన్నమాట. మీకు నాలెడ్జ్ అనేది చాలా పెరిగిపోతుంది. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. తర్వాత పెద్దవాళ్ళు కొంతమంది వచ్చి మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగడం మొదలు పెడతారు. అది ఎందుకు అడుగుతారంటే వాళ్ళకి నిజంగానే కొన్ని డౌట్లు ఉండొచ్చు, వాళ్ళ జీవితంలో వాళ్ళు కొన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉండొచ్చు. వాటి పరిష్కారం కోసం మరి మీరు భగవద్గీత అది చెప్తారు కాబట్టి వాటి గురించి మీ దగ్గరకు వస్తారనమాట. ఇంకోటి, బయట జనాలందరూ దే ఆర్ వెరీ కన్ఫ్యూజ్డ్. ఏది మంచి ఏది చెడు అనేది తెలీదు. మంచి చెడు సలహాల కోసం కూడా మీ దగ్గరికి జనాలు వస్తారు. అలాంటప్పుడు ఈ విషయాలు మీకు తెలిసి ఉండాలన్నమాట. ఓకే. లైఫ్ స్టైల్స్ ఇన్ డెరోగేషన్ ఆఫ్ వర్ణాశ్రమ ధర్మ. సో ఏంటవి? సో ఫస్ట్ థింగ్, ఫ్రీ మిక్సింగ్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఇప్పుడు మన కంపెనీస్లో కావచ్చు, సరే కంపెనీస్లో పని వరకు ఉంటే పర్లేదు, కాలేజెస్లో చూస్తే దెర్ ఈస్ ఫ్రీ మిక్సింగ్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్. అది వాళ్ళు చదువు వరకే పరిమితం చేసుకోరు. ఆఫీసుల్లో అయితే పని వరకే పరిమితం చేసుకోరు, కలిసి తిరుగుతారనమాట మొత్తం. ఈ కలిసి తిరగడం మూలంగా ఏమవుతుంది, వాళ్ళ మధ్యలో ఉన్న స్వాతంత్రం అదుపు తప్పి దానివల్ల ఏమవుతుంది, దే ఆర్ హ్యావింగ్ సెక్షువల్ అఫైర్స్. ఇంకా ఈ రకమైన విషయాలు సినిమాల్లో విచ్చలవిడిగా చూపిస్తున్నారనమాట. మరి ఈ రకమైన విషయాలు విచ్చలవిడిగా సినిమాల్లో చూపించడం వల్ల మరి చిన్నపిల్లలు కూడా చూస్తున్నారు. ఇది ఫ్యామిలీతో అమ్మా నాన్న పక్కన ఉన్నారు, పిల్లల మధ్యలో కూర్చున్నారు, తెర మీద ఈ రకమైన సెక్షువల్ థింగ్స్ ఆర్ ఓపెన్లీ షోన్ అండ్ పిల్లలు కూడా చూస్తున్నారు. అండ్ హియర్ అవర్ గురు ఈజ్ వర్రీడ్ అబౌట్ what kind of character is forming in young men and women today. So when Cupid attacks, one's education, culture and knowledge are lost. మరి ఈ చిన్నపిల్లలు అనేవాళ్ళు 25వ సంవత్సరం వచ్చేంత వరకు దే సపోజ్ టు ఫాలో స్ట్రిక్ట్ బ్రహ్మచర్య, మనసా వాచా కర్మణ. ఈ మూడు స్థాయిల్లో పూర్తి స్థాయి బ్రహ్మచర్యం అనేది పాటించాలి. మరి ఇప్పుడున్న సమాజం మూలంగా బ్రహ్మచర్యం పాటించడం అనేది సాధ్యం అవుతుందా వీళ్ళకి? సో దిస్ ఇస్ ఎ గ్రేట్ డేంజర్. ఇక మొబైల్స్ వచ్చిన తర్వాత ఇట్ ఈస్ ఈవెన్ మోర్ డేంజరస్. కొన్ని రీల్స్ చూస్తే చిన్నపిల్లలు దే ఆర్ ఎంగేజ్డ్ ఇన్ సమ్ రొమాంటిక్ యాక్టివిటీస్. స్మాల్ చిల్డ్రన్ సమ్ 8 years 9 years, ఇన్స్టాగ్రామ్ రీల్స్, దే ఆర్ కిస్సింగ్ ఈచ్ అదర్. సో దిస్ ఈస్ వెరీ వెరీ వరస్ట్ థింగ్. బ్రహ్మచర్యం పాటించాల్సిన వయసులో, ఆధ్యాత్మిక జ్ఞానం వంట పట్టించుకోవాల్సిన వయసులో ఈ రకమైన దురాచారం కావచ్చు, లేకపోతే ఈ రకమైన విష సంస్కృతి కావచ్చు ఉండడం, ఇట్ ఈస్ వెరీ వెరీ పిటీ సిచ్యువేషన్. ఇట్ ఈస్ వెరీ పిటీ సిచ్యువేషన్. దేర్ ఫోర్ వన్ హ్యాస్ టు అవాయిడ్ దిస్ ఫ్రీ మిక్సింగ్ లస్టీ సొసైటీ. ఓకే. సో విల్ మూవ్ ఫార్వర్డ్. సో ఇంకో దురాచారాలు ఏంటయ్యా అంటే ప్రీమ్యారిటల్ అఫైర్స్ అండ్ లివ్ ఇన్ రిలేషన్షిప్స్. ఇది కూడా ప్రభుపాదుల వారి టీచింగ్స్ నుంచి వీఆర్ టేకింగ్ దిస్. నవేడేస్ ఇల్లిసిట్ సెక్స్ ఈజ్ కామన్ త్రూఅవుట్ ద వరల్డ్, ఎస్పెషల్లీ ఇన్ వెస్టర్న్ కంట్రీస్. అంటే ఈ పుస్తకం ప్రభుపాదుల వారు రాసింది 1960s 70s అనమాట.
అప్పటికే మన భారతదేశం ఇంతలా దిగజారలేదు. ఓకే. ఈరోజు ప్రిపాల్ వారు కనుక మాట్లాడాలంటే ఇక మన దేశం గురించి ఎన్నెన్ని ఘోరమైన విషయాలు చెప్తారో మనకు తెలియదు. ఏ యంగ్ గర్ల్ థింక్స్ ఐ విల్ ఫైండ్ ఏ సూటబుల్ మ్యాన్, అట్రాక్ట్ హిమ్ అండ్ హ్యావ్ సెక్స్, బట్ ఐ వోంట్ మ్యారీ హిమ్ రైట్ అవే, ఐ విల్ టెస్ట్ దిస్ మ్యాన్ దెన్ దట్ మ్యాన్. ఇవన్నీ మన గురువుగారు చెప్తున్నవి. వెన్ ఐ హ్యావ్ ఫౌండ్ వన్ హూ మేక్స్ మీ హ్యాపీ దెన్ ఐ విల్ మ్యారీ. మరి ఒక అమ్మాయి ఇలా అనుకుంటుందంటే అది ఏ మెంటాలిటీ? సో ప్రపాద ఈజ్ సేయింగ్ దిస్ ఈజ్ ద మెంటాలిటీ ఆఫ్ ఎ ప్రాస్టిట్యూట్. 10 మందితో తిరిగి ఎవరు నచ్చితే వాడితో సెటిల్ అవుతాను అనే మెంటాలిటీ, ఇట్ ఈస్ ఎ ప్రాస్టిట్యూట్ మెంటాలిటీ. ఒక వ్యభిచార లక్షణం అన్నమాట. పెళ్లికి ముందు పెట్టుకునే అఫైర్స్ కావచ్చు, లివ్ ఇన్ రిలేషన్షిప్స్ కావచ్చు, దే ఆర్ క్లియర్లీ ప్రాస్టిట్యూట్ కేటగిరీ రిలేషన్షిప్, వ్యభిచారం అనమాట. కాపురాలు అనరు వాటిని. అండ్ సిమిలర్లీ ద యంగ్ బాయ్స్ ఆర్ హంటింగ్ ఫర్ మెనీ సెక్స్ పార్ట్నర్స్. ఇవన్నీ 25వ సంవత్సరం వచ్చేసరికి చేసేస్తున్నారు. ఇవన్నీ టీనేజ్ అబ్బాయిలు, టీనేజ్ అమ్మాయిలు, దే ఆర్ గెటింగ్ స్పాయిల్డ్. 12 సంవత్సరాల క్రితం ఎప్పుడెప్పుడో నేను చదివిన ఒక న్యూస్, ఇన్ ముంబై మైనర్ గర్ల్స్, 18 సంవత్సరాల లోపున్న అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో, most of them they are coming for abortions, having abortions means they are having affairs while they are at that very young age. అంటే కరెక్ట్గా బ్రహ్మచర్యం పాటించాల్సిన వయసు ఏదైతే ఉందో, దే ఆర్ విత్ లూజ్ సెన్సెస్. అండ్ దీస్ పీపుల్ ఆర్ నాట్ గోయింగ్ టు బికమ్ ప్రాపర్ గృహస్థాస్. ఇలాంటి వాళ్ళు ఫ్యామిలీ లైఫ్లోకి వస్తే ఆ ఫ్యామిలీ లైఫ్లా ఉండదు, అది జంతువుల జీవితమే అనమాట. వాట్ భగవద్గీత ఈజ్ సేయింగ్, కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విద్యేనామిహ వైరిణం. కామం, క్రోధం అనేవి రజోగుణంతో సంభవిస్తాయి అన్నమాట. మరి ఈరోజు పిల్లల్లో కావచ్చు, పెద్దవాళ్ళలో కావచ్చు, అందరూ విపరీతమైన రజోగుణంతో పనిచేస్తున్నారు. మరి రజోగుణం ఒక స్థాయి దాటిపోయింది అనుకోండి, ఆ మనిషిలో వచ్చే కామాన్ని అదుపు చేసుకోవడం అంత తేలిక కాదు. ఈరోజు పరిస్థితి అదే అన్నమాట ప్రపంచంలో. ఆ కామం ఏమవుతుంది, తీరలేదనుకోండి కోపం అవుతుంది. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయి నో చెప్పింది, నాకు వెంటనే కోపం వచ్చేసింది. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ. ఆ అమ్మాయి మొహం మీద యాసిడ్ పోసేస్తారు. మరి ఈ రకమైన జనాభా ఎందుకు వస్తుంది? సరైన గృహస్థాశ్రమాలు లేక. పిల్లల్ని కనే విషయం కూడా దానికి గర్భధాన సంస్కారం అనేది పాటించాలన్నమాట. ఆ గర్భధాన సంస్కారం అనేది పాటించకుండా భార్యాభర్తలు కలిస్తే పుట్టే సంతానం అనవసరపు సంతానం పుడుతుందన్నమాట. మరి అనవసరపు సంతానం వల్ల ఏమవుతుంది? దట్ విల్ సీన్ కమింగ్ స్లైడ్స్. సో దిస్ ఈజ్ అబౌట్ ప్రీమ్యారిటల్ అఫైర్స్ అండ్ లివ్ ఇన్ రిలేషన్షిప్స్. దే ఆర్ క్లియర్లీ ప్రాస్టిట్యూట్ కేటగిరీ రిలేషన్షిప్స్ అనమాట. వాటిని సాధారణ మానవ సంబంధాల కింద పరిగణించకూడదు. అండ్ సో ఇంతకుముందు మనం మాట్లాడుకుంది ఒక చండాలపు విషయం అయితే, ఇది ఇంకా చండాలపు విషయం, సేమ్ సెక్స్ రిలేషన్స్. సో ఈ సేమ్ సెక్స్ రిలేషన్స్ గురించి మన గురువు గారు ఏమన్నారనేది మనం ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నాం. హోమోసెక్షువాలిటీ ఈజ్ అబామినబుల్ అండ్ ఇల్లిసిట్ సెక్స్. అండ్ జానకి అనే ఒక శిష్యురాలతో ప్రభుపాల్ వారు మాట్లాడుతూ చెప్తున్నారు, జస్ట్ సీ దిస్ సెక్స్ లైఫ్, మెన్ టు మెన్, ఉమెన్ టు ఉమెన్, మెన్ టు ఉమెన్, సెక్స్ లైఫ్ ఈజ్ ద బాండేజ్, ఇట్ ఈస్ ఆల్ బాండేజ్. The sex life between man and woman can be sanctified by marriage, but not this kind of low class thing. ఇది గురువుగారు చెప్తున్నారు అనమాట. అంటే మగవాళ్ళని మగవాళ్ళు పెళ్లి చేసుకోవడం, ఆడవాళ్ళని ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవడం, ఇది గృహస్థాశ్రమం కిందకి రాదు. ఎల్జీబీటీక్యూ రిలేషన్షిప్స్ కావచ్చు, ఇవి పూర్తి స్థాయి అక్రమ సంబంధాలు. మగవాళ్ళకి ఆడవాళ్ళకి పెళ్ళి అనేది ఏమాత్రం వైదికం కాదు.
అలాంటి పాపిష్టి సంబంధాలకి వికారం అనే పదం కూడా తక్కువ అనమాట వీటి గురించి చెప్పాలంటే. దీస్ ఆర్ యాక్చువల్లీ పర్వర్టెడ్ రిలేషన్షిప్స్, పర్వర్టెడ్ అట్రాక్షన్స్ ఇవి. అంటే పర్వర్షన్ అనే ఒక స్థాయి ఏదైతే ఉందో దాన్ని దాటి ఉండే విషయాలు ఇవి యాక్చువల్గా. వీటికి వైదిక సంస్కృతిలో అలాగే వైదిక ఆశ్రమాల్లో ఏ రకమైన చోటు లేదు. ఇది ఈ మధ్య కలియుగంలో వచ్చిన ఒక వికారమైన పరిస్థితి, వికారమైన విషయాలన్నమాట. కాబట్టి కానీ బయట వాదన ఏంటి, ఏముంది, వాళ్ళు మనుషులే, వాళ్ళు పెరిగి పెద్దయిన వ్యక్తులే, ఇది కూడా ప్రకృతిలో విషయం, కాబట్టి ఆడవాళ్ళని పెళ్లి చేసుకునివ్వండి, మగవాళ్ళని పెళ్లి చేసుకునివ్వండి, అందులో తప్పే ఉంది, ఈ రకంగా మాట్లాడుతున్నారు అనమాట. చాలామందికి శాస్త్రాలు తెలియవు, భగవద్గీత తెలియదు, గురువుగారి జ్ఞానం తెలియదు. మిగిలిన వాళ్ళు కూడా ఏమనుకుంటారు, నిజమే కదా, సర్లే ఇంక వాళ్ళ లైఫ్ వాళ్ళది. నో నో, మానవ జీవితం అనేది శాస్త్రానుసారం ముందుకు వెళ్ళాలి, శాస్త్ర విరుద్ధంగా ఉండకూడదు. మరి ఇలా శాస్త్ర విరుద్ధంగా సహజీవనాలు కావచ్చు, లేకపోతే ప్రీమ్యారిటల్ అఫైర్స్, ఆడామగ ఇష్టం వచ్చినట్టు కలిసి విహరించడం కావచ్చు, ఈ రకంగా సేమ్ సెక్స్ రిలేషన్స్ కావచ్చు, ఈ రకమైన విషయాల్ని సమాజంలో చోటిస్తే ఏమవుతుంది, వర్ణాశ్రమ ధర్మం అనేది పూర్తిగా దెబ్బతింటుంది. దానివల్ల ఏమవుతుంది, అన్వాంటెడ్ పాపులేషన్. అన్వాంటెడ్ పాపులేషన్ అంటే ఇట్ ఈస్ వర్ణసంకర. ఆన్ ద ఫెయిల్యూర్ ఆఫ్ వర్ణాశ్రమ ధర్మ, న్యాచురల్లీ women become free to act and mix with men, and thus adultery is indulged at the risk of unwanted population. ఒక 10 సంవత్సరాల క్రితం గుర్తు చేసుకుంటే దీపికా పడుకోనే అనే ఒక హీరోయిన్ ఒక వీడియో రిలీజ్ చేసింది అనమాట యూట్యూబ్లో, మై బాడీ మై రైట్స్ అనేసి. సో అందులో ఏదో రకరకాల ఫెమినిస్ట్ భావజాలంతో ఏదేదో మాట్లాడింది. అందులో ఒక 3 విషయాలు తీసుకుంటే, ఐ కెన్ డిసైడ్ వెదర్ టు హ్యావ్ సెక్స్ బిఫోర్ మ్యారేజ్ ఆర్ అవుట్ సైడ్ మ్యారేజ్ ఆర్ నాట్ టు హ్యావ్ సెక్స్ ఎట్ ఆల్. సో ఈ రకమైన కొన్ని లైన్లు ఆ వీడియోలో ఉంచిందనమాట. అంటే పెళ్ళికి ముందు ఎవరితో అయినా అక్రమ సంబంధం పెట్టుకోవడానికి కావచ్చు, పెళ్లి తర్వాత కూడా వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి కావచ్చు నాకు పూర్తి హక్కు ఉంది అనేసి ఒక వీడియో రిలీజ్ చేసింది. కొన్ని మహిళా సంఘాలు దాన్ని ఆమోదించాయి. చాలామంది మహిళలు దాన్ని పూర్తిగా తప్పుపట్టారు, పూర్తిగా వ్యతిరేకించారు. కొన్ని మహిళా సంఘాల వాళ్ళు మాత్రం సమర్థించారనమాట అప్పట్లో 10 సంవత్సరాల క్రితం. సో ఈ సమర్థించిన వ్యక్తులు కావచ్చు, ఈ దీపికా పడుకోనే కావచ్చు, వీళ్ళందరూ ఎవరయ్యా అంటే వర్ణసంకర పాపులేషన్. తల్లిదండ్రి గర్భధారణ సంస్కారాన్ని సరిగ్గా పాటించకపోతే వర్ణసంకర పాపులేషన్ వస్తుంది. అలాగే ఆడ మగ అక్రమ సంతానం మూలంగా పుట్టిన జనాభా కూడా దే ఆర్ వర్ణసంకర పాపులేషన్. వాళ్ళ వల్ల ఏమవుతుంది, వర్ణసంకర ఈజ్ అన్వాంటెడ్ పాపులేషన్ విచ్ డిస్టర్బ్స్ ద పీస్ ఆఫ్ ద జనరల్ సొసైటీ. One irregular sex life produced Hiranyakashipu and Hiranyaksha also. కశ్యప ప్రజాపతి అలాగే మరి కశ్యప ప్రజాపతి భార్య దితి, వాళ్ళిద్దరూ కలవకూడని సమయంలో శారీరకంగా కలిశారు. దాని మూలంగా హిరణ్యకశిపు హిరణ్యాక్ష అనే 2 రాక్షసులు పుట్టారనమాట. మరి ఈ రకమైన వర్ణసంకర జనాభా అనేది వచ్చిందనుకోండి, ఈ రకమైన వర్ణసంకర జనాభా వస్తే ఏమవుతుంది, సో 3 things విల్ హ్యాపెన్ న్యాచురల్లీ. ఏంటి, ఫెమైన్ అంటే కరువు, పెస్టిలెన్స్ ఈ కరువు కాటకాలు కావచ్చు, యుద్ధాలు కావచ్చు, ఇవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. సో ఈ వర్ణసంకర జనాభా మూలంగా సమాజానికి చాలా కీడు జరుగుతుంది. ఓకే, ఇదంతా ఏంటంటే మరి భౌతికంగా చూసుకుంటే ఇదంతా బ్రిటిషర్లు చేసిన చండాలం మన దేశానికి. లేదంటే మన ఇప్పటికి కూడా గురుకులాలు అనేవి ఉండేవి, ఇప్పటికి కూడా మంచిగా వర్ణాశ్రమ ధర్మం అనేది మనం పాటించేవాళ్ళం. కానీ
కాల ప్రభావంతో ఇలాంటివి జరగడం అనేది సహజం. ఏది ధర్మం అనేది క్షీణించడం, తర్వాత భగవంతుడు కావచ్చు, భగవంతుడి భక్తులు కావచ్చు. మోరా సేనాపతి భక్త ఎవరు? ప్రభుపాల్ వారు. అటువంటి భక్తులు వచ్చి తిరిగి ధర్మాన్ని సంస్థాపించడం ఇదంతా జరిగేదే. మరి సమాజం అయితే ఇలా ఉంది, ఇది మనం తెలుసుకోవాలి. ఇలాంటప్పుడు మన డ్యూటీ ఏంటి? సో హరినామాన్ని బోధించాలి. ముందు జన్మ సార్థకకరి కరో పరోపకారం మనం నేర్చుకుని 10 మందికి చెప్పాలి. ఇప్పుడు క్రైమ్ రేట్ అనేది చూస్తే ఇవన్నీ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నుంచి వచ్చిన అఫీషియల్ స్టాటిస్టిక్స్ అన్నమాట. ప్రతి 1,00,000 మంది జనాభాకి ఎన్ని నేరాలు జరుగుతున్నాయి అనేది. 2023 చూస్తే ప్రతి 1,00,000 మందికి 422 నేరాలు జరుగుతున్నాయి. అంటే 140 కోట్ల మంది జనాభాని తీసుకుంటే ప్రతి సంవత్సరం 60 లక్షల నేరాలు జరుగుతున్నట్టు. ఇదంతా దేనివల్ల? అనవసరపు జనాభా వల్ల. 60 లక్షల నేరాలు అనేవి ఇంకా పోలీసులకు తెలిసినవి. తెలియని నేరాలు ఇంకా ఎన్ని జరుగుంటాయి అనేది మనకు తెలియదు. సో ఈ రకంగా మరి సమాజం ప్రశాంతంగా అయితే ఉండదన్నమాట. ఎప్పుడు ఎవడో ఒకడు ఏదో గొడవ చేస్తూనే ఉంటాడు. ఈ రకమైన సినారియో వైదిక కాలంలో లేదు. మరి ఈ రకమైన పరిస్థితుల్లో మన డ్యూటీ ఏంటి? దిస్ ఈజ్ అవర్ డ్యూటీ. కృష్ణ సేస, సో వీ నీడ్ టు స్టిక్ టు ద పర్పస్ ఆఫ్ లైఫ్. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలేం అశాశ్వతం నాప్నువంతి మహాత్మనః సంసిద్ధిం పరమాం గతః. మనం సమాజానికి గొప్పగా ఏమైనా చేయాలంటే మనం భగవద్గీతను బోధించాలి. భగవద్గీత జ్ఞానం లేకపోవడం అనే ఒకే ఒక్క కారణంతో చెడిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఏ తల్లిదండ్రికి తెలీదు 25 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు నా కొడుకు మంచి బ్రహ్మచారిగా ఉండాలి. ఏ తల్లికి తెలియదు పెళ్ళయ్యేంత వరకు కూతుర్ని మంచి బ్రహ్మచారినిగా ఉంచాలి, కూతురికి మంచి ధార్మికమైన విషయాలు నేర్పించాలి. ఇది ఏ తల్లికి తెలియదు, చాలామంది తల్లులకి తెలియదు. మనం సమాజానికి ఏదైనా గొప్ప మేలు చేసే ఉద్దేశం అనుకుంటే మనం హరినామ జపం చేయించాలి. అలాగే వాళ్ళందరి చేత భగవద్గీత చదివించాలి. లేదంటే ఊరికనే వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటారు. చదవచ్చు, ఐఐటీలో మంచి సీట్ కొట్టవచ్చు, తర్వాత సంవత్సరానికి 60 లక్షల రూపాయల ప్యాకేజ్ అనేది పొందొచ్చు. కానీ జీవితం యొక్క లక్ష్యం తెలియదు. ఇక వాళ్ళ జీవితం వృధా. వాళ్ళ జీవితకాలం పూర్తయిన వెంటనే ప్రాణాలు పోతాయి. సరే, ప్రాణాలు పోవడం అనేది పక్కన పెట్టండి. మరి తప్పుడు వ్యక్తులు ప్రచారం చేసే సిద్ధాంతాన్ని నమ్మి వాళ్ళు కూడా దాన్ని పాటిస్తారు. ఇందాక మనం మాట్లాడుకున్నాం చూడండి, ప్రీ మ్యారిటల్ రిలేషన్షిప్స్ కావచ్చు, ఈ సేమ్ సెక్స్ రిలేషన్షిప్స్ కావచ్చు, వీటికి వైదిక సంస్కృతిలో చోటు అనేది లేదు. కానీ అది సహజం అనే తప్పుడు అభిప్రాయం అందరూ వెంటనే ఏర్పరచేసుకుంటారు. సో దిస్ ఇస్ ద సెషన్ ఫర్ టుడే. ఎనీ డౌట్స్ ఆర్ ఎనీ క్వైరీస్? ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో దయచేసి నోట్స్ అనేది అందరూ పోస్ట్ చేయండి. సో విల్ ఎండ్ ద సెషన్ హియర్. ఓకే ప్రభు. శ్రీ శ్రీ రాధా గోవింద్ కి, నితాయ్ గౌరాంగ్ కి, లక్ష్మీ నరసింహస్వామికి, విశ్వగురు శిల ప్రభుపాద్ కి, నితాయ్ గౌర్ ప్రేమానందే.